34వ వరకు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. 3 గంటలకి యేసు ఎలోయి ఎలోయి లామా సబాక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని అర్థము. మరి యేసు ప్రభుల వారు ఈ మాట ఎన్నో మాటగా మాట్లాడుతుందంటే 4వ మాటగా ఈ మాట మాట్లాడటం జరుగుతుంది. దీనికంటే దేవుడు 3 మాటలు ముందు మాట్లాడారు. ఏ సమయంలో అంటే మధ్యాహ్నం 3 గంటలకి యేసు ప్రభుల వారు శిలువ మీద ఉన్నప్పుడు ఆ యొక్క వాతావరణం ఎలాగా ఉందంటే చీకటి కమ్మింది. పట్టపగలు మధ్యాహ్నము సమయంలో ఎక్కడైనా చీకటి కమ్ముద్దా అంటే చీకటి కమ్మనే కమ్మదు. కానీ ఆ ప్రాంతంలో చీకటి కమ్మినప్పుడు ఎందుకు కమ్మిందంటే మన యొక్క పాప భారము, మన యొక్క శాప భారము ఎవరి మీద పడిందంటే యేసు ప్రభువుల మీద పడింది. యేసు ప్రభువుల మీద ఎప్పుడైతే పడిందో ఆ యొక్క ప్రకృతి కూడా అది చూడలేకపోయింది. అందువల్ల యేసు ప్రభుల వారు మరి చాలా మరణ వేదన అక్కడ అనుభవించినట్లుగా చూడవచ్చు. మరి పట్టపగలు చీకటి కమ్మినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు దాన్ని గుర్తెరగని వారిగా, గమనించిన వారిగా ఉన్నారు. వారి యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభుల వారిని సిలువ వేయాలి, అంతే. మరి యేసు ప్రభుల వారు ఈ 4వ మాట మాట్లాడక ముందు 3 మాటలు మాట్లాడారు. ఒకటి అంటే దేవునికి మొదటగా ప్రార్థన చేశారు. సిలువ వేదనలో ఉండి కూడా ఆయన ఏమని ప్రార్థన చేశారంటే, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించు అని చెప్పారు. 2వ మాటగా ఏం చెప్పారంటే సిలువలో ఉన్న దొంగకి ఒక అద్భుతకరమైన ఆశీర్వాదకరమైన మాట చెప్పారు. ఏమిటంటే నీవు నేడు నాతో కూడా పరదేశిలో ఉంటావని. 3వ మాట తన తల్లికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఈ లోకంలో తల్లి చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈ లోకంలో అందరికంటే మనం ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటే తల్లిని ప్రేమించాలి. యేసు ప్రభువులు వారు తల్లిని ప్రేమించారు కాబట్టి తల్లికి ఆదరణగా యోహానును అప్పచెప్పటం జరిగింది. ఈ 3 జరిగిన తర్వాత 4వ మాటగా దేవుడు తండ్రిని అడుగుతున్నాడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ఎప్పుడైతే ఈ పాపభారము శాపభారము కుమారుడి మీద పడిందో తండ్రి అయిన దేవుడు మౌనం అయిపోయాడు. మౌనం అయిపోయి ఎడబాటు జరిగింది. కుమారునికి తండ్రికి మధ్య